ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ పీక్స్ కి చేరింది. మరో 3 రోజుల్లో విడుదల కానున్న వినయ విధేయ రామ కోసం మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. బెనిఫిట్ షోల కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. రంగస్థలం లాంటి భారీ విజయం తర్వాత రామ్ చరణ్ చేస్తున్న చిత్రం కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ చేస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ కావడంతో పాటుగా దర్శకుడు పోయపాటి తోడవడంతో అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటికే ట్రైలర్ తో పాటు పోస్టర్స్ లో రామ్ చరణ్ మాస్ అవతారం చూసి అభిమానులు గూస్ బంప్స్ తెచ్చేసుకున్నారు. తాజాగా వచ్చిన మరో అప్డేట్ మరింత కిక్కిచ్చేలా ఉంది. ఈ మధ్య ఈ మూవీలో కీలకమైన షెడ్యూల్ కోసం అజర్బైజాన్ లో షూటింగ్ చేసిన సంగతి తెలిసిందే. బీహార్, నేపాల్ బోర్డర్లో వచ్చే సన్నివేశాల కోసం మొత్తం అక్కడే తీశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఒక్క ఎపిసోడ్ కోసమే 12 కోట్లు ఖర్చు పెట్టారట. ప్రత్యేకంగా పిలిపించిన రష్యన్ ఫైటర్స్ తో పాటు స్థానికంగా వనరులను ఉపయోగించుకుని బీహార్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా చేసిన సెట్స్ అన్ని కలిపి భారీగా బడ్జెట్ అయినట్టు టాక్. చొక్కా లేకుండా రామ్ చరణ్ ఛాతి మీద టాటిల్తో పాటు బురదలో చేసే ఫైట్, గుర్రంపై వెళ్తుండగా వెనక విలన్ గ్యాంగ్ తరిమే సీన్స్ అన్ని అక్కడే వస్తాయని తెలిసింది. ఈ యాక్షన్ బ్లాక్ చూస్తున్నంతసేపు అభిమానులు సీట్లలో కూర్చోవడం కష్టమని ఇన్సైడ్ టాక్. ఆ రేంజ్ లో ఇళ్లలు గోలలకు హామీ ఇస్తోంది యూనిట్. వివేక్ ఓబ్రే ఎంట్రీ కూడా ఇందులోనే ఉంటుందట. మొత్తానికి పేరుకు మాత్రమే వినయంగా కనిపిస్తున్న తెర మీద విధ్వంస రాముడు ఓ రేంజ్ లో చేశాడట. ఇక కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సీనియర్ నటి స్నేహ కూడా ఓ ప్రముఖ పాత్రలో నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలకు సిద్ధమైంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.